ఎందుకేనంటే బయట సంఘాలలో వాక్యం చెప్పడం మానేశారు. గుంపులుగా వెళుతున్న సంఘాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి వాళ్ళు సొంత సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం, రెండవది అత్తాకోడల గురించి, భార్యాభర్తల గురించి, లోక సంబంధమైనటువంటి వార్తల గురించి అధికంగా అయిపోయినాయి. వాళ్ళు కూడా వెనకాల కీబోర్డు పెట్టుకుని కుయ్యమని వాయిస్తున్నారు. మనోళ్ళు కూడా దానికి అట్రాక్ట్ అయిపోయి అవును ప్రభు అంటున్నారు. కానీ అసలు దేవుడు ఏమంటున్నారో, దేవుని వాక్యం ఏమై ఉందో, దేవుని ప్రణాళిక ఏమై ఉందో, దేవుని ఉద్దేశం ఏమైందో వాక్యం చెప్పడం చాలా సంఘాలు మానివేసినాయి. కాబట్టి మన సంఘంలో మరి వాక్యానికి అధికమైనటువంటి ప్రాధాన్యత జరుగుతుంది. వాక్యాన్ని అధికంగా ధ్యానం చేయడానికి ఇష్టపడండి. వాక్యం మీరు ఇంటి దగ్గర చదవండి, అలాగే వస్తున్నటువంటి వాక్యాలు కూడా చదవండి. ప్రభు మనల్ని దీవించునుగాక. హల్లెలూయా. మనకి ఎక్కువ ఏదై ఉండాలి చెప్పండి మరొకసారి? వాక్యమే అవ్వాలి. వాక్యం తప్ప వేరేది అవ్వకూడదు. వాక్యానికి సంబంధించినటువంటి ఉపమానాలు చెప్తే దాన్ని వినండి, దాన్ని స్వీకరించండి. ఎక్కువగా ప్రార్థన, వాక్యం తప్ప వేరేది ఏమి ఉండకూడదు. మీరు వినండి, బయట వాక్యాలు వింటున్నప్పుడు 2 గంటల్లో ఒక్క వాక్యం కూడా తీయకుండా మొత్తం సోదే చెప్తే, అదే వాక్యం దగ్గర ఉంటే, లోక సంబంధమైన వాటిని అన్నిటినీ కూడా చెబితే వాక్యాన్ని పక్కన పెట్టండి. వాక్యంలో ఉన్న మర్మాలు కానీ, వాక్య లోతులు కానీ, వాక్య అనుభవాలు కానీ చెప్తే ఆ వాక్యాలు వినండి. దేవుడు మనల్ని దీవించునుగాక. ఎందుకనంటే వాక్యమే దేవుడు. చెప్పండి ఒకసారి, వాక్యమే దేవుడు. వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుడు ఉంటారు. హల్లెలూయా. కాబట్టి వాక్యానికి అధికమైనటువంటి ప్రాధాన్యతనిచ్చుదుముగాక. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 50వ వచనాన్ని ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 50వ వచనం. తరువాత అబీమెలెకు తేబేసుకునకు పోయి తేబేసు నొద్ద దిగి దానిని పట్టుకొనెను. ఆ పట్టణపు నడుమ ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పారిపోయి తలుపు వేసుకుని గోపురపు శిఖరం మీదకి ఎక్కిరి. అబీమెలెకు ఆ గోపురము నొద్దకు వచ్చి యుద్ధము చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపుర ద్వారము నొద్దకు రాగా, ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలం పగిలెను. చాలండి, సరిపోద్ది. దేవుడు మనల్ని దీవించునుగాక. స్తోత్రం చెప్దాం ఒకసారి. లేదు, ఇక్కడ జరుగుతున్నటువంటి పాఠ్యభాగ సారాంశం ఏమిటంటే, బైబిల్లో పాత నిబంధనలో అనేక మంది భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. సామాన్యమైనటువంటి ప్రజలను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ప్రార్థన పరుల్ని, రాజులు కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఫర్ సపోజ్ అన్నా గారు ఉన్నారనుకోండి, అన్నా గారు కానీ, దానియేలు కానీ, మరి ఎస్తేరు కానీ ఉన్నారనుకోండి, వారు ప్రార్థనా పరులు. వారెవరండి? ప్రార్థనా పరులు. యెషయా గారు కానీ, ఇర్మియా గారు కానీ, ఓబద్యా కానీ, వీళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రవక్తలు. వాళ్ళు ఎవరండి? ప్రవక్తలు. ఏలియా గారు కానీ, ఎలీషా గారు కానీ ప్రవక్తలు. దావీదు కానీ, సొలొమోను కానీ ఉన్నారనుకోండి, వారు రాజులు. హల్లెలూయా. దేవుడు పాత నిబంధన గ్రంథంలో రాజులను, ప్రార్థనా పరులను, ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే న్యాయాధిపతుల గ్రంథంలోనికి వస్తే న్యాయాధిపతులను కూడా ఇశ్రాయేలీలకి దేవుడు ఏర్పాటు చేశారు. న్యాయాధిపతులు అనగానే మనకు గుర్తొచ్చేది ఒత్నియేలు, సంసోను, యొప్తా, గిద్యోను లాంటి వారు మనకు జ్ఞాపకం వస్తారు. ఆ వరుసలోనే న్యాయాధిపతుల గ్రంథంలో ఒక గొప్ప న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి పేరు జెరుబ్బాబేలు. అనండి ఒకసారి, న్యాయాధిపతి పేరేంటి? జెరుబ్బాబేలు. గొప్పగా ఇజ్రాయేలు ప్రజల పక్షంగా పోరాడి నిలబడి ఇజ్రాయేలీలందరినీ చక్కగా పరిపాలన చేస్తున్నాడు. చెప్పండి, ఈ న్యాయాధిపతి పేరేంటి చెప్పండి? జెరుబ్బాబేలుకి ఎంతమంది కొడుకులు? 70 మంది. జెరుబ్బాబేలుకి ఉపపత్ని ఉన్నారు. అతనికి ఎంతమంది? ఆమెకి ఎంతమంది కొడుకులు? ఒక ఆయన. ఇప్పుడు జెరుబ్బాబేలు కొంతకాలం తర్వాత చనిపోయాడు. న్యాయాధిపతి ఏమైపోయారు? చనిపోయారు. ఇప్పుడు ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఎవరి పోస్టు? ఈ జెరుబ్బాబేలు న్యాయాధిపతి పోస్టు ఖాళీగా ఉంది.
ఇప్పుడు అక్కడ 70 మంది, ఈయన ఒక ఆయన, మొత్తం ఎంతమంది? 71 మంది. ఈ 71 మందికి పోటీ ఏర్పడింది. ఈ న్యాయాధిపతి స్థానంలో ఎవరు కూర్చోవాలి, ఎవరు ఇజ్రాయేలీని పరిపాలన చేయాలి, ఎవరు దేవునికి ప్రవక్తగా ఉండాలి అనేది ఒక పోటీ ఏర్పడింది. ఆ పోటీ ఏర్పడడంలో మరి అబీమెలెకు ఈ 70 మంది కంటే తెలివైనవాడు. ఎవరు? అబీమెలెకు అనేటువంటి న్యాయాధిపతి లేదా రాజు కొంచెం తెలివైనవాడు. మరి వాళ్ళ నాన్నగారు చెప్పారేమో, నాకు 70 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు వట్టి సన్నాసులు, వాళ్ళకి తెలివి లేదు, జ్ఞానం లేదు, నువ్వైనా మంచి పిల్లని కను, మంచి పిల్లవాడిని కను అని చెప్పాడేమో. మరి ఉపపత్నికి మంచివాడిని కన్నది, గొప్పవాడిని కన్నది, బలాఢ్యుడిని కన్నది, శక్తిమంతుడిని కన్నది. ఈ జెరుబ్బాబెలు తండ్రి అయినటువంటి సింహాసనమును అధిష్ఠించడానికి, ఈ సింహాసనమును సంపాదించడానికి ఈ అబీమెలెకు రాజు ఏం చేశాడు అని అంటే, రాత్రికి రాత్రి ఒక్క రాతి మీదే 70 మందిని చంపేశాడు. హల్లెలూయా. ఎంతమందిని చంపాడు? 70 మంది అన్నదమ్ములు చంపేశాడు. మామూలు వాడు కాదు. ఆ పదవి కోసం, తన తండ్రికి ఉన్నటువంటి ఆ పోస్టుని సంపాదించడం కోసం రాత్రికి రాత్రి ఒక రాతి మీద అంటే ఒక బండ మీద ఒకళ్ళని తీసుకురావడం, నరకడం, కోడి నరికినట్టు నరకడం, మళ్ళీ ఇంకోళ్ళని తీసుకురావడం, కోడి నరికినట్టు నరకడం. అలాగే 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 కాదు, 20 కాదు, 30 కాదు, 40 కాదు, 70 మందిని చంపాడు. హల్లెలూయా. మనం ఎవరినన్నా ఏదన్నా మాట అంటేనే ఆ రాత్రి నిద్ర పట్టదు. లేదు, ఎవరైనా మనలోకి మాట అంటేనే మనకు రాత్రి అంతా నిద్ర పట్టదు. కాబట్టి ఈయన ఎంత బలాఢ్యుడు అంటే, ఎంత వీరుడు అంటే, ఈ అబీమెలెకు రాజు 70 మందిని ఒక్కరోజునే చంపేశాడు. హల్లెలూయా. అయితే చంపిన తర్వాత మిగతా పట్టణాలను కూడా స్వాధీనపరుచుకోవాలి. మరి పరిపాలన చేయాలంటే ఊరికనే పరిపాలన చేస్తారా? ప్రజలు భయపడాలి కదా. ఆ పక్కనే ఉన్నటువంటి షెకెము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఏ ప్రాంతం చెప్పండి ఒకసారి? షెకెము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీలను, అక్కడ ఉన్నటువంటి పురుషులను హింసించడం, ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టి అక్కడ ఉన్నటువంటి యజమానులను, ఆ ఊరు వారందరినీ బెదిరించి 2-3 దాడులు చేసి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అనమాట. ఇక షెకెము ఆ ప్రాంతమంతా, షెకెము పట్టణమంతా అబీమెలెకు రాజు పేరు చెప్తేనే గడగడలాడిపోతుంది. హల్లెలూయా. చూడండి, ఎవరైనా సరే ఒకళ్ళు గుప్పెట్లో పెట్టుకోవాలంటే ఏం చేస్తారు? భయపెడతారు, దాడి చేస్తారు, హింసిస్తారు. అప్పుడే కదా భయపడతారు ప్రజలందరూ. మామూలుగా ఉంటే ఎవరు భయపడతారు? మంచివాడికి, చెడ్డవాడికే ఎక్కువగా భయపడతారు. అలాగూ భయపట్టి షెకెము పట్టణాన్ని తన స్వాధీనంలో తీసుకున్నారు. ఎవరి స్వాధీనంలోనికి చెప్పాలి? ఎవరి స్వాధీనంలోకి? అందరు ఇక్కడే ఉన్నారా? అబీమెలెకు స్వాధీనంలోనికి. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మెలకుగానే ఉన్నారు, బాగానే ఉన్నారు, అలర్ట్గా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. మొఖాలన్నీ వెలిగిపోతున్నాయి చక్కగా. ఆదివారం కదా ఈరోజు, ఏమైనా స్పెషల్ ఉండారు స్పెషల్ ఏమి లేదా? దేవుని స్తోత్రం. నేనేం అడగనులేండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ పట్టణాన్ని స్వాధీనం తీసుకున్నాడు ఆయన? షెకెము పట్టణాన్ని స్వాధీనం తీసుకున్నాడు. వాళ్ళందరూ భయపడ్డారు, అబీమెలెకు రాజుకి లోబడ్డారు. తర్వాత ఈ పట్టణాన్ని జయించిన తర్వాత తేబేసు అనేటువంటి పట్టణానికి వెళ్ళాడు. ఏం పట్టణం? తేబేసు. ఆ రోజుల్లో న్యాయాధిపతులు కానీ, రాజులు కానీ ఒక పట్టణం తర్వాత ఇంకో పట్టణం, ఇంకో పట్టణం తర్వాత ఇంకో పట్టణం సంపాదించుకుని ఒక సామ్రాజ్యాన్ని కట్టుకునేవారు. అవునా కాదా? తర్వాత ఏ పట్టణానికి వెళ్ళారు? తేబేసు. అనండి ఒకసారి. తేబేసు పట్టణం దగ్గరికి వచ్చారు. తేబేసు పట్టణం దగ్గరికి వస్తే ఈ వార్త తేబేసు పట్టణంలో ఉన్న వారందరికీ వినబడింది. ఏం వినబడింది? అబీమెలెకు రాజు సైన్యాన్ని వేసుకుని వస్తున్నాడు, షెకెం పట్టణాన్ని పట్టుకున్నట్లుగా ఈ తేబేసు పట్టణాన్ని కూడా పట్టుకోవడానికి వస్తున్నాడు అని చెప్పేసి ప్రజలందరూ పెద్దగా కేకలు వేసుకుని, అరుచుకుని, ఏడ్చుకుంటూ ఈ ప్రాకారపు, అంటే ప్రతి పట్టణానికి ప్రాకారాలు ఉండే ఆ రోజుల్లో. ప్రాకారాలు అంటే తెలుసా? గోడలు. ప్రాకారాలు అంటే ఏంటి? గోడలు. ఆ గోడలకి పెద్ద ఇనుపుతో, ఇత్తడితో లేదా ఇనుముతో తయారు చేసినటువంటి తలుపులు ఉండేవి, ద్వారాలు ఉండేవి అన్నమాట. ఇప్పుడంటే మనకు లేవు, కానీ మనం హైదరాబాద్ వెళ్తే గోల్కొండ కోట చూస్తే, లేదా వైజాగ్ వెళ్తే విజయనగరం ఆ కోటలు చూస్తే, ఆ కోటలకి గుమ్మాలు ఉంటాయి ఉండవా? వాటిని ఇత్తడితో కానీ ఇనుముతో కానీ తయారు చేస్తారు. పెద్ద బొండలతో వాటిని గుద్దిన, ఏనుగులతో కుమ్మించిన ఆ గుమ్మాలు పగలవు, ఆ గుమ్మాలు తెరవబడవు, అంత బలంగా ఉండేవి ఆ గుమ్మాలు. కాబట్టి ఆ ప్రాకారములన్నీ కూడా చుట్టూ కూడా కట్టి గుమ్మాలు పెట్టారు. ఆ గుమ్మాలు చాలా బలమైనవి. అయితే ఈ పట్టణం ప్రజలందరూ కూడా ఈ ప్రాకారాలు ఎక్కేశారు. ప్రాకారముల మీద గోపురాలు ఉంటాయి. హల్లెలూయా.
చెప్పండి ఒకసారి. ప్రాకారముల మీద ఏముంటాయి? గోపురాలు ఉంటాయి. ఆ గోపురాలన్నీ ఎక్కి చూస్తున్నారు. అమ్మో, అబీమెలెకు రాజు వచ్చాడంటే ఇంకేమీ లేదు, మా పట్టణాన్ని పట్టుకుపోతాడు. షెకెం పట్టణాన్ని ఎలాగైతే పట్టుకుపోయాడో మమ్మల్ని కూడా అలాగే పట్టుకుపోయి మమ్మల్ని బానిసలుగా చేసుకుంటారని కేకలు గోల పెడుతున్నారు. ఆ గోపురాలు ఎక్కేసి ఆ పట్టణం ఆ ప్రాకారాలు ఎక్కి గోల పెడుతుంటే అబీమెలెకు రాజు తన సైన్యంతో రానే వచ్చాడు. ఎక్కడికి? ఏ పట్టణం దగ్గరికి? తేబేసు అనేటువంటి పట్టణం దగ్గరికి వస్తే అక్కడ ఎవరూ లేరు, కానీ అక్కడ తలుపు అయితే, పట్టణం ప్రాకారానికి తలుపు అయితే వేయబడి ఉంది. ఈ సమయంలో ఏం చేశాడనంటే తన సైన్యాన్ని గుమ్మం దగ్గర నిలబెట్టి, అరే, యుద్ధం చేసే పద్ధతి ఇది కాదు, మనం వేరే పద్ధతులు యుద్ధం చేద్దాం. ఎందుకంటే వీళ్ళు ప్రాకారం అంతా తలుపులు వేసుకున్నారు, లోపలికి వెళ్ళడానికి వీలు లేదు, లోపల వాళ్ళు కూడా ఎవరు బయటకు రావట్లేదు, వీళ్ళని రప్పించాలి, ఈ తలుపుని పగలగొట్టుకుని లోపలికి వెళ్ళాలి. కాబట్టి ఆ పక్కనే ఎత్తుగా ఉన్నటువంటి కొండ మీదకి వెళ్ళండి. వెళ్ళి ఆ కొండ మీద ఉన్నటువంటి చెట్లు ఉంటాయి కదా, ఎండిపోయిన చెట్లన్నిటిని నరుకురండి. నరికొచ్చి ఆ కొమ్మలన్నీ ఈ తలుపు దగ్గర వేయండి. తలుపు దగ్గర వేసి మండిస్తే ఈ మంటకి ఎత్తడంతా కరుగుద్ది, ఇనుమైతే కరుగుద్ది. కాబట్టి దాన్ని గుద్దుకుని లోపలికి వెళ్ళిపోవడానికి ఈజీగా ఉంటుందని యుద్ధం ఆపుచేయించి ఇక చెట్లు కొమ్మలు నరికి అక్కడ వేయడానికి ప్రారంభించారు. అబీమెలెకు రాజు వెళ్ళాడు, కొండెక్కాడు, కొన్ని కొమ్మలు తెచ్చాడు, ఆ గుమ్మం దగ్గర పడేశాడు. అబీమెలెకు రాజుతో ఉన్న సైన్యం కూడా ఎండిన కొమ్మలన్నిటినీ కూడా అడవిలోనికి వెళ్ళి మొత్తం కొట్టుకుని వచ్చి ఎక్కడ వేశారు? ఆ గుమ్మం దగ్గర వేశారు. గుమ్మం దగ్గర వేసి ఇక మంట పెట్టారనమాట. హల్లెలూయా. మంట పెడితే ఈ కార్యక్రమం అంతా, ఈ పని అంతా ఈ ప్రాకారం మీద ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు, గుట్టిగా చూస్తున్నారు. చూసి ఇంకేముంది, మన పట్టణం నాశనం అయిపోతుంది, మన ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు, ఈ అబీమెలెకు రాజు మామూలుడు కాదు, వీడు క్రూరుడు, వీడు దొంగ, వీడు నాశనం చేస్తాడు, ఆ గుమ్మం కనుక పగిలిపోయి లోపలికి వచ్చాడంటే మన పట్టణం నాశనం అయిపోతుంది, మనకి ఇంకా బ్రతుకుండదు, అమ్మోయ్ బాబోయ్ అని ఏడుపులు పెడబొబ్బలు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ప్రారంభించారు. ఈ లోపల ఆ పట్టణంలో నాకు ఏమీ తెలియదు అన్నట్టుగా ఒక ఆవిడ తిరగలు విసురుకుంటుందంట. హల్లెలూయా. ఒక ఆవిడ ఏం చేస్తుంది? తిరగలు విసురుకుంటుంది. తిరగలి మరి ఏ పిండి రుబ్బుతుందో తెలియదు, కానీ తిరగల్లో ఏ పిండి రుబ్బుతారు? ఇడ్లీ పిండా? బియ్యం పిండి, ఇంకా గోధుమలు, ఇంకా యవలు, ఇంకా రాగులు. వాళ్ళ పిల్లలకి రొట్టెలు వేసుకోవడానికో మరి పిండి వంటలు చేసుకోవడానికో దేనికో తెలియదు, కానీ ఈవిడ ఏం చేస్తుంది? ఒక స్త్రీ తిరగలు విసురుతుంది. తిరగలు తెలుసుగా అందరికీ, ఇప్పుడు ఉన్న వాళ్ళు తెలియదులే, కొత్త వాళ్ళు పిల్లలు ఇప్పుడు వచ్చారు కదా, వాళ్ళకి తిరగలంటే తెలియదు, మిక్సీలు అంటే తెలుస్తాయి వాళ్ళకి. హల్లెలూయా. మన కాలం వాళ్ళకి అయితే తిరగలు తెలుస్తుంది కదా. ఆ రోజుల్లో పిండి అంతా ఎందులో వేసేవారు? తిరగల్లో వేసేవారు. ఇప్పుడు మిక్సీలో వేస్తున్నారు, లేదంటే బయటికి వెళ్ళిపోయి మిల్లు దగ్గర ఆడించుకొస్తున్నారు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళకి తిరగలు తెలియదు. ఎంతమంది దగ్గర ఉన్నాయి తిరగళ్ళు? ఉన్నాయా? కొంతమంది, 1, 2, 3 దగ్గర ఉన్నాయి అంతే. చాలామంది దగ్గర లేదు, మిక్సీలే ఉన్నాయి అందరి దగ్గర, లేదంటే గ్రైండర్లు. మిక్సీలు పోతే గ్రైండర్లు, అందులోనే ఆడించుకుంటున్నారు అన్నీ. హల్లెలూయా. లేదంటే రెడీమేడ్ ప్యాకెట్లు వచ్చేసినాయి, ప్యాకెట్లో వేసుకుంటున్నారు ఇడ్లీ పిండి కానీ, దోశల పిండి కానీ, చపాతీల పిండి కానీ. అంతే కదమ్మా. ఏం తెలియనట్టు అలా చూస్తున్నారేంటి? స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకంటే ఎక్కువగా మీకే తెలుసు. హల్లెలూయా. పిండి రుబ్బు అంటే ఎందుకు బయట అమ్మేస్తున్నారు, 20 రూపాయలే అంటూ ఉంటారు. హల్లెలూయా. చపాతీల పిండికి అవి నూరమ్మ, ఆ నూకలు అయ్యానంటే ఎందుకు బయట అమ్మేస్తున్నారు ప్యాకెట్? రెడీమేడ్. ఇప్పుడు దోశల పిండి అంట, రవ్వ దోశ, ఉల్లు దోశ, మినప దోశ, ఏ దోశ అయినా సరే రెడీమేడ్గా పిండిలు వచ్చేసినాయి అంట. ఆ పిండిలు ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చంట వేడి నీటిలో. హల్లెలూయా. వేడి నీటిలో కలిపి వేసేసుకోవచ్చండి. అలాగే అయిపోయింది. కానీ ఆ కాలంలో తిరగలి విసిరేవారు. చిన్నప్పుడు మా అమ్మగారు కూడా మా చేత తిప్పిస్తూ ఉండేది. మేము తిప్పి ఆ కర్ర ఊడిపోయి ఎగిరెళ్ళి ఎక్కడో పడేది అనమాట. హల్లెలూయా. లేదంటే అందులో పోస్తా ఉంటే దాన్ని చేతితో తిప్పేవాడు. కర్ర ఎగిరిపోతే దేంతో తిప్పాలి? చేతితో ఎలాగెలా తిప్పితే చిన్నపిల్లలం కదా, ఆ వేళ్ళన్నీ అందులోకి వెళ్ళిపోయి నలిగిపోయి ఏళ్ళన్నీ. హల్లెలూయా. ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళు, ఏంటి నలిగిపోయినంటే మా అమ్మ తిరగలేసర మంది ఏళ్ళు నలిగిపోయినని చెప్పేవాళ్ళు. సంక్రాంతికి ఒకసారి అరిసెలు వండుకుంటారు కదా, తెలుసుగా. అప్పుడు ఇలాగే రుబ్బేవాళ్ళం బియ్యం. అరిసెలు, పోకుండలో, సున్నుండలో, జంతికలు అన్నీ కూడా దేంట్లో? ఈ తిరగలు విసరడంలోనే. ఈవిడ కూడా బయట పెద్ద ఘోరమైన యుద్ధం జరుగుతుంటే, పట్టణం కాలిపోతూ ఉంటే, అబీమెలెకు రాజు దండెత్తి వచ్చేస్తుంటే ఈవిడేం చేసుకుంటుంది? తిరగలు విసురుతున్నాను, గిర్రా 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 గిర్ర తిప్పుతుంది. ఈ లోపల ఎవరో బయట పెద్ద పెద్ద కేకలేస్తున్నారంట. కేకలేస్తుంటే ఈ పని ఆపేసి అదేంటో చూద్దామని వెళ్ళిందంట. హల్లెలూయా. మనం కూడా అంతేగా, వంట చేస్తున్నాను బయట ఏదైనా కేకలను పడితే, నువ్వు వంట చూడు నేను వెళ్ళొస్తానని చెప్పేసి ఆ బయట ఏంటో చూసుకు రావడానికి వెళ్తాం. ఎందుకంటే తర్వాత కాల్చాలి కదా ఎవరిని, ఆ గొడవని అంటించాలి కదా చుట్టూను.
అంటించడానికి అదేంటో చూసి వస్తామని చెప్పేసి ఇది ఆపేసి ఇక వెళ్ళి ప్రారంభించింది. ఏంటి గోల, ఆడవిడేంటి, అరుపులేంటి అని చెప్పి బయటకు వస్తే ఇక జరిగిందంతా చెప్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు. అబీమెలెకు రాజు అంటమ్మా, వాడు క్రూరుడంట, వాడు మంచివాడు కాదంట, వాళ్ళ అన్నదమ్ముల్ని ఎంతమందిని చంపాడు? అన్నదమ్ముల్ని 70 మందిని చంపేశాడు. షెకెం పట్టణంలో స్త్రీలని పురుషుల్ని హింసించి బాధ పెట్టి తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. ఇప్పుడు మన పట్టణం దగ్గరికి వచ్చి ప్రాకారాలన్నీ అగ్ని చేత కాల్చి వేస్తున్నాడని లబోదిబో లబోదిబో అని ఏడుతుంటే ఆవిడ ఒకటే ఒక మాట సింపుల్గా అసలు ఏం మాట్లాడకుండా ఈ శంగు బొడ్లో అటక్కుమని దోపుకుని లోపలికి వెళ్ళిపోయిందండి. లోపలికి వెళ్ళిపోయి తిరగలు విసురుతుంది కదా. ఈ తిరగలు విసిరితే పై భాగం ఉంటుంది, పై భాగం కింద భాగం, పైన రాయి కింద రాయి, అంతేగా తిరగలంటే పైన రాయి కింద రాయేనా? అదేనా తిరగలంటే? ఆ పై రాయి తీసుకుని వచ్చి ఆ శిఖరం ఎక్కేసిందండి. ఏ శిఖరం? ఆ తేబేసు పట్టణం ప్రాకారం ఎక్కిందండి. అందరూ లబోదిబో లబోదిబో అంటే ఇవిడికి ఏం తెలియనట్టు ఈ రాయి తీసుకెళ్ళి అబీమెలెకు రాజు ఎక్కడున్నాడో ఆ నెత్తి మీద పడేసిందండి. ఒక్క దెబ్బతో అయిపోయింది. వీళ్ళందరూ ఏదేదో అనుకున్నారు. హల్లెలూయా. బలహీనమైన స్త్రీ, ఏమీ తెలియని స్త్రీ ఈ తిరగలు తీసుకొచ్చి పైరాయి ఏం చేసింది? ఆ పట్టణం ప్రాకారం ఎక్కి ఆ నెత్తి మీద పడేసింది. దేవుడి నామానికి మహిమ కలిగిన. ఆడి కపాలం పుచ్చగా పగిలినట్టు పగిలిందంట. హల్లెలూయా. 2 ముక్కలు అయిపోయింది. ఆడంటున్నాడు, బాబోయ్ ఇదెవరో తలకాయ మీద నెత్తి మీద ఏమి విసిరింది? తిరగల రాయి విసిరింది, నేను చచ్చిపోతున్నాను, ఆయుధాలు మోసేవాడితో కత్తి దూసేవాడితో రే, ఒక స్త్రీ చేతిలో నేను చచ్చిపోయే కంటే ఒక మగాడి చేతిలో యుద్ధంలో చనిపోయినట్టుగా నాకు పేరు ఉంటాను, నీ కత్తి తీసి నన్ను పొడిచేరా బాబా అని చెప్పేసి ఆ ఆయుధాలు మోసేవాడితో చెప్తే ఆడి కత్తి తీసి వీడిని పొడి చేసాడు. హల్లెలూయా. అలాగూ చనిపోయాడు. అయితే ఈ పాఠ్య భాగం ద్వారా దేవుడు మనకు తెలియపరిచేది ఏమిటి, ఏం తెలుసుకోమంటున్నాడు, ఏ గుణపాఠం తెలుసుకోమంటున్నాడు అని అంటే, హద్దు మీరి ఏది చెయ్యొద్దురా నాయనా అని చెప్తున్నాడు. అబీమెలెకు రాజు ఏం చేశాడు? హద్దు మీరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? పట్టణపు గోడ దాకా వెళ్ళిపోయాడు. యుద్ధాలు చేసేవాళ్ళకంటే కొన్ని నియమాలు ఉంటాయి, యుద్ధాలు చేసేవాళ్ళకి కొన్ని సరిహద్దులు ఉంటాయి, యుద్ధాలు చేసేవాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారమే ఆ సరిహద్దుల్లోనే చేయాలి తప్ప సరిహద్దు దాటి వెళ్ళకూడదు. చిన్న తప్పుకి చెప్పండి, చిన్న తప్పుకి పెద్ద శిక్ష. నువ్వు చిన్నదే అనుకుంటా ముందుకి వెళ్ళిపోతే అది రేపొద్దున పెద్ద తప్పు అయి కూర్చుంటుంది. అబీమెలెకు రాజు వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళాడు, నిలవకూడని ప్రదేశంలో నిలబడ్డారు. ఇక 70 మంది అన్నదమ్ములు నేను చంపాను, షెకెం పట్టణాన్ని నేను పట్టుకున్నాను, ఈ తేబేసు పట్టణం కూడా నాకు లెక్క అనుకుంటూ వెళ్ళాడు. హల్లెలూయా. ఏమనుకుంటూ వెళ్ళాడు? 70 మందిని నేను చంపాను, షెకెం పట్టణాన్ని నేను పట్టుకున్నాను, ఈ తేబేసు పట్టణం నాకు లెక్క అని వెళ్ళాడు. ఇక బలహీనమైనటువంటి ఒక స్త్రీ చేతిలో కుక్క చావు చచ్చాడు. హల్లెలూయా. ఏం చేశాడు చెప్పండి ఒకసారి? కుక్క చావు చచ్చాడు అనమాట. తిరగెట్ట రాయి విసిరి నెత్తి మీద పడేసింది, దెబ్బకి చచ్చి ఊరుకున్నాడు. కాబట్టి ఏదైనా సరే చిన్నదే కదా అని మనం ఊరుకోకూడదు, చిన్న తప్పే కదా అని మనం ఊరుకోకూడదు, చిన్న అబద్ధమే కదా అని మనం ఊరుకోకూడదు. యాకోబు పత్రికలో ఉంటుంది, చిన్న నాలుకే, ఇదంటే ఎటువంటిదంట? చిన్న నాలుకే అదిరిపడుతుంది కానీ యావత్ అడవినంతటిని కూడా తగలబెడుతుంది అని యాకోబు పత్రిక తెలియపరిచాడు. హల్లెలూయా. చిన్న పామైనా సరే అనండి ఒకసారి, చిన్న పామైనా సరే పెద్ద కర్రతో కొట్టాలండి. అందుకని చిన్న తప్పులు చేసుకుంటూ వెళ్ళకూడదు, చిన్నదే కదా అని అనుకోకూడదు మన జీవితంలో కూడా. 2003 ఆ సంవత్సరంలో అమెరికా రాకెట్లు పంపేటువంటి ఒక సంస్థ ఉంది అమెరికాలో. ఏంటది? నాసా. ఇండియాలో ఏ సంస్థ రాకెట్లు పంపిస్తుంది? ఇస్రో. బాగా చెప్పింది మనస్విని, ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. అమెరికాలో అయితే ఏ సంస్థ పంపిస్తుంది రాకెట్లని? నాసా. ఇండియాలో అయితే ఇస్రో, అమెరికాలో అయితే నాసా. 2003 ఆ ప్రాంతంలో కొలంబో అనేటువంటి ఒక ర్యాకెట్ని తయారు చేసింది. ఏం ర్యాకెట్? కొలంబో అనేటువంటి ఒక ర్యాకెట్. ఆ ర్యాకెట్ని తయారు చేసి అంతరిక్షంలోనికి వదులుదాము, అక్కడ సూర్యుల్లో కానీ చంద్రుల్లో కానీ ఆ అంతరిక్షంలో ఏమేమి వింతలు ఉన్నాయి అన్నిటిని ఫోటో తీసుకుని వస్తుంది అని చెప్పేసి గొప్ప శాస్త్రవేత్తలు, ప్రపంచంలో పేరు పొందినటువంటి శాస్త్రవేత్తలను 7గురిని ఎన్నుకుంది. ఎంతమందిని అమ్మా? వినండి అమ్మా, దేవునికి స్తోత్రం చెప్పండి. 7గురిని ఎన్నుకుని ఆ ర్యాకెట్లోకి ఎక్కించింది. లోపల ఇంజిన్ అంతా బాగానే ఉంది. పంపించే ముందు చెక్ చేస్తారు కదా. ఇప్పుడు కారో బస్సో బైకో అనుకోండి, ఇక్కడ ఏదైనా ఫెయిల్యూర్ అయిపోతే ఇక్కడ మెకానిక్లు ఉంటారు, రోడ్డు మీద ఏదైనా చేసుకోవచ్చు. మరి ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా రిపేర్ వస్తే ఎవరు చూస్తారు? ఎవరు బాగు చేస్తారు? ఎవరు ఉండరు. అందుకని విమానంలో ఎక్కేటప్పుడు కూడా
విమానాలు బయలుదేరే ముందు కూడా కిందే చెక్ చేస్తారు, అన్నీ పిన్ టు పిన్ చెక్ చేస్తారు, ప్రతిదీ కూడా చెక్ చేస్తారు. ఇవన్నీ పని చేస్తాను అంటేనే ఆ విమానాన్ని పైకి తీసుకుని వెళ్తారు, పని చేయట్లేదంటే ఆపివేస్తారు. అలాగే ఈ కొలంబో రాకెట్ని 2003లో మొత్తం చెక్ చేశారు, అంతా బాగానే ఉంది. ఇది వెళ్ళి రావడానికి అనుకూలంగానే ఉంది. ఈ ర్యాకెట్లో ఎటువంటి లోపం లేదని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి ఆయన సర్టిఫికేట్ ఇచ్చేసాడు. హల్లెలూయా. అయితే లోపల ఇంజిన్ బాగానే ఉంది, సీట్లు బాగానే ఉన్నాయి, అక్కడ సరుకులన్నీ బాగానే ఉన్నాయి, సైంటిస్టులు కూడా బాగానే ఉన్నారు, అందులో ఉన్న వస్తువులన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆ ర్యాకెట్ పైన మాత్రం మనం ఇంట్లో వేసుకునేటువంటి టైల్స్ ఉంటాయే, ఆ టైల్స్ కోటింగ్ వేస్తారంట ర్యాకెట్ పైన అంతా కూడా. ఏం వేస్తారు? టైల్స్ కోటింగ్. ఎక్కడో ఒక మూలన కొంచెం ఇలా పైకి లేచి ఉందంట, ఆ టైల్స్ కోటింగ్లో ఏం చేయబడింది? కొంచెం పైకి లేచి ఉంది. ఈ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి ఆయన చూసి అది చిన్నదే కదా, ఎంతే ఉంది కదా అని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చేసి అది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసాడు. సరే, 7 సైంటిస్టులు ఆ కొలంబో ర్యాకెట్లోకి వెళ్ళిపోయారు. స్టార్ట్ చేశారు, వెళ్ళిపోయిన తర్వాత అంతరిక్షంలో ఏమేమి చూడాలో అన్నీ చూశారు, ఏమేమి పనులు చేయాలో అన్నీ చేశారు. అయితే 2003 ఫిబ్రవరి 1వ తారీఖున రిటర్న్ అయ్యి వెనక్కి వస్తుంది అనమాట. ఆ ర్యాకెట్ మళ్ళీ వెనక్కి వస్తున్నటువంటి సమయంలో గ్రహాలన్నీ దాటుకుని వచ్చింది. భూగ్రహంలోనికి వచ్చేటువంటి ఆ సమయంలో భూగ్రహ వాతావరణంలోనికి అంటే భూకక్షలోనికి వచ్చేటువంటి ఆ సమయంలో ఈ చిన్నది పైభాగంలో టైల్స్ రూపంలో పైకి లేచి ఉందన్నామే, అక్కడ మంటలు చెలరేగినాయి అంట. ఏం రేగినాయి? మంటలు చెలరేగినాయి. అది కొంచెం మంట పెద్దదవుకుంటూ ర్యాకెట్ అంతటిని తగలబెట్టేసింది. హల్లెలూయా. భూమి మీదకి ఎంత పీస్ కూడా రాల, మొత్తం బూడిదైపోయింది. అందులో ఉన్నటువంటి 7 సైంటిస్టులు కూడా బూడిదైపోయారు. ఆ సైంటిస్టులో మన దేశానికి చెందినటువంటి కల్పనా చావ్లా అనేటువంటి ఆవిడ కూడా ఉంది. హల్లెలూయా. ఎవరు? కల్పనా చావ్లా. మీరు చదువుకుంటారు బిట్లలో. ఆ కల్పనా చావ్లా అనేటువంటి ఆవిడ కూడా అమెరికా దేశం తరపున వెళ్ళింది. ఎలాగొచ్చింది? బూడిదైపోయి వచ్చింది, చనిపోయింది. వాళ్ళు అనుకున్నారు చిన్నదే కదా, ఈ చిన్నది ఏం చేస్తుంది, ఈ చిన్నది మనల్ని ఏమి చేయలేదు కదా, ఇది అన్ని విషయాలు బాగానే ఉంది, దీనికంటే పెద్ద పెద్ద వస్తువులన్నీ స్ట్రాంగ్గానే ఉన్నాయి, ఒకవేళ అది కాకపోతే ఇది సపోర్ట్ ఇస్తుందని సర్టిఫికేట్ ఇచ్చేసి పంపించారు. ఆ చిన్నదే ఏం చేసిందంట? కొంప ముంచేసింది. హల్లెలూయా. మన కుటుంబ విషయంలో కానీ, మన సంఘం విషయంలో కానీ, బయట విషయంలో కానీ చిన్న తప్పులు కూడా చాలా జాగ్రత్తగా ఉండుదుముగాక. ఇది చిన్నదే కదా అనుకుంటే మన మీదకి పెద్ద శిక్షను తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. అందుకని దావీదు భక్తుడు కూడా అంటారు, ఏమని ఇజ్రాయేలీలు యుద్ధం చేస్తున్నప్పుడు, అయ్యా మీరు ఎక్కడైనా యుద్ధం చేయండి, గోడల దగ్గరికి, సరిహద్దు దాటి అయితే మీరు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తాడు. అలాగే మరి మిరియాము ఎవరు చెప్పాలి? మోషే గారు తన భార్య చనిపోయిన తర్వాత ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. ఎవరిని? మోషే గారి భార్య పేరేంటి? సిప్పోరా చనిపోయిన తర్వాత ఇంకొక ఆవిడ్ని వివాహం చేసుకున్నారు. ఎవరిని? కూషు దేశపు స్త్రీ పేరు తర్బీషు. ఆవిడ్ని వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక మిరియాము అహరోన్ ఇద్దరు, అన్న అక్క, ఇద్దరు కూడా మోషే గారిని షంటింగ్ వేస్తున్నారంట. ఎందుకనంటే కూషు దేశపు స్త్రీలు ఎలా ఉంటారు చెప్పండి అమ్మా? కూషు అనగా నల్లని. కూషు అంటే ఏంటి? నల్లని. ఇథియోపియా అనే మాటకు అర్థం ఏంటంటే కాలిపోయిన ముఖం కలిగిన వారు. ఎటువంటి వారు? కాలిపోయిన ముఖం కలిగిన వారు. ఇక రాగానే, తమ్ముడు ఏంట్రా నాయన ఇటువంటి వదిన తీసుకొచ్చావు, నువ్వు తెల్లగా ఉన్నావు, ఈ వదినేమో నల్లగా ఉంది, ఇటువంటి వదిన ఎక్కడ దొరికిందిరా? కూషు దేశపు స్త్రీ అంట. ఆ జుట్టు కూడా ఎలాగుంటుంది? కాలిపోయిన జుట్టులాగా ఉంటుంది. మొహం కూడా ఎలాగుంటుంది చెప్పండి? మసిబొగ్గు కంటే దారుణం, కనపడదు, చీకట్లో లైట్ వేసినా కనపడదు. హల్లెలూయా. అటువంటి ఆవిడని తీసుకుని వచ్చేవని షంటింగ్ వేసి, నిందలేసి, అవమానించి రకరకాలుగా మాట్లాడుతున్నారంట. ఎవరి మీద చెప్పాలి? ఎవరి మీద? మోషే గారి మీద. మోషే గారి పాపం ఏమి అన్నాడు కదా. అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, భూమి మీద నా ఇల్లు అంతటిలో సాత్వికుడు నమ్మకమైన వాడు నా మోషే ఎవరిని వివాహం చేసుకున్నాడు? కూషు దేశపు స్త్రీని చేసుకున్నాడు. అలా చేయడానికి కారణం నేను చెప్తేనే మోషే గారు వెళ్ళి వివాహం చేసుకున్నారు. చేసుకున్నవాడు బాగానే ఉన్నాడు చెప్పండి అమ్మా? చేసుకున్నవాడు బాగానే ఉన్నాడు, చేసుకున్న ఆవిడ కూడా బాగానే ఉంది, మధ్యలో మీకెందుకంట అన్నట్టుగా దేవుడు మోషేని ఒక్క మాట అన్నా నేను ఊరుకోనని చెప్పేసి మిరియామును గద్దించాడండి.
మిరియాముని తిట్టాడు దేవుడు. మిరియాం అంటుంది, నేనేమన్నానయ్యా, ఒక్క మాటేగా అన్నాను, నా తమ్ముడు ఆ మాట కూడా అనటానికి నాకు అర్హత లేదా, నాకు హక్కు లేదా? నా కూతురు ఉండగా, మేము తెల్లోళ్ళం చక్కగా ఉన్నవాళ్ళు మేముండగా ఈ నల్లదాన్ని మసిబొగ్గుదాన్ని తీసుకొచ్చాడు అని చెప్పి అన్నాం. ఆ ఒక్క మాటే కదా అన్నది. ఆ ఒక్క మాటకి నీ మీద కుష్టు వచ్చిందని చెప్పేసి ఆ మేఘము, ప్రత్యక్ష గుడారం మేఘం పక్క ఎప్పుడైతే వెళ్ళిందో ఆమె శరీరం అంతా ఎలాగైపోయింది, హిమం అంతా తెల్లగా అయిపోయిందంట. తెలుపుదనం కోరుకున్నావుగా నువ్వు, తెల్లగా ఉండాలనుకున్నావు కదా, తెల్లగా ఉండని చెప్పేసి తెల్లగా చేసేసాడు దేవుడు. ఎటువంటి తెలుపది చెప్పాలి, హిమము అంత తెల్లగా చేసి పడేసాడు. హల్లెలూయా. ఇక మాట్లాడడానికి నోరు కూడా రాలా మిరియామ్మ గారికి. అప్పుడు మాట్లాడింది, ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. సైలెంట్ అయిన తర్వాతే ఈ కుష్టి తగ్గింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చిన్నదే కదా, వాళ్ళని ఏమనరు కదా, వీళ్ళనేమన్నా ఏమనరు కదా అని అంటే అది గొప్ప గొప్ప శాపాలని తెచ్చుకుని వస్తుంది. చదువుదాం చూడండి, సంఖ్యాకాండము 12:10. సంఖ్యాకాండం 12:10. మేఘమును ఆ, 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 కుష్టి కలిగినదిగా కనబడిపోయింది. హల్లెలూయా. నల్లని అమ్మాయిని చేసుకున్నందుకు. ఈ నల్లని వారు ఎవరు? హాము సంతానం. హాము ఎవరు? శపించబడిన వారు. నోవహు గారికి 3 కొడుకులు. ఎంతమంది అండి? 3 కొడుకులు. పెద్ద కొడుకు పేరేంటి? యాపేతు. పెద్ద కొడుకు పేరేంటి? యాపేతు. తెల్లగా ఉన్నవారు, అమెరికా వారు, ఇంగ్లాండ్ వారు, బ్రిటన్ వారు అందరూ కూడా ఏ దేశానికి సంబంధించిన వారు? ఈ యాపేతు సంతానానికి సంబంధించినటువంటి వారు, తెల్లగా ఉంటారు వీళ్ళు. రెండవ కుమారుడి పేరు షేము. రెండవ కుమారుడి పేరు ఏంటి? షేము. ఈ షేము సంతానం ఎలాగుంటుందంటే అటు తెలుపు కాదు, ఇటు నలుపు కాదు, మధ్య రకంగా ఉంటారు. ఇండియా వాళ్ళు కానీ ఐరోపా ఖండంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ తెలుపు నలుపు కానటువంటి వాళ్ళందరూ కూడా షేము సంతానం. అబ్రహాము గారు కూడా షేము సంతానమే. హాము సంతానం అంటే కూషు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆఫ్రికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏ సంతానం? హాము సంతానం. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు ఏది జరిగినా అంతా దేవుని చిత్త ప్రకారమే జరుగుద్ది, దేవుని ప్రణాళిక ప్రకారమే జరుగుద్ది. అందుకని ఈ అబ్బాయి అంటే ఈ అమ్మాయిని చేసుకున్నాడు అని అనకుందుము గాక, వీళ్ళు అలాగున్నారు ఇలాగున్నారు అని అనకుందుము గాక, పుకారులు పుట్టించకుందుము గాక. హల్లెలూయా. ఎందుకంటే చేసుకున్న మోషే బాగానే ఉన్నాడు, చేసుకున్న నల్లనావిడి బాగానే ఉంది. మధ్యలో ఎవరికి వచ్చిందంట? అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి వచ్చింది. వెంటనే కుష్టు అనేది వచ్చింది. అందుకే నిర్గమకాండం 23వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చదువుదాం చూడండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. లేని వార్తను పుట్టించొద్దు, అన్యాయపు సాక్షువు నువ్వు పలకొద్దు, దుష్టునితో నువ్వు కలవద్దు, సమూహముతో నువ్వు కలవద్దు. సమూహం అటువైపు ఎక్కువగా ఉన్నారు, అటు జనం ఎక్కువగా ఉన్నారు, అటు వెళ్ళిపోదామని చెప్పేసి సమూహంతో దుష్టునితో నువ్వు సాంగత్యం చేయడానికి నువ్వు సమూహాన్ని వెంబడించొద్దు. న్యాయమును త్రిప్పివేయడానికి సమూహంతో చేతులు కలపొద్దు. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నిందలు కానీ అవమానాలు కానీ, వారి సంగతి నాకు తెలుసులే, వీళ్ళ సంగతి నాకు తెలుసులే, ఆ వ్యక్తి సంగతి నాకు తెలిసే, నువ్వు చిన్న చిన్న మాటలే అంటావు. కానీ రేపొద్దుడు దేవుని దృష్టిలో అవి పెద్ద తప్పిదాలుగా, పెద్ద శిక్షలుగా వస్తూ ఉంటాయి. హల్లెలూయా. అందుకని యాకోబు భక్తుడు ఒక మాట అన్నారు కదా, యాకోబు పత్రిక ఒకసారి తీయండి. యాకోబు పత్రిక 4 గురించి అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఒకసారి తీద్దాం. 4 కూడా బహుగా అదిరిపడును. అది కాదు, 8వ వచనం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఆ ఒక్క నోటితోనే ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళును. సరిపోద్దండి.
మనం ఆశీర్వాదం పొందుకోలేకపోవడానికి కలిగిన కారణం ఈ నోటితోనే సంఘములోనికి వచ్చి ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం అంటాం. బయటికి వెళ్ళిన తర్వాత అదే ప్రభు పోలికలో ఉన్నటువంటి మనిషిని, అదే ప్రభు పోలికలో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వేం చేస్తావంటే శపిస్తూ ఉంటావు. ఇది పనికి మాలింది, వీడు పనికి మాలిన వాడు, వీడు అటువంటి వాడు అంటే ఒకే నోటితోటి ఆశీర్వచనం వస్తుంది, ఇంకో నోటితో అదే నోటితోటి శాపం కూడా వస్తుంది. అందుకని మనము శక్తిని పొందుకోలేం, మనం దీవెన పొందుకోలేం, ఆశీర్వాదం పొందుకోలేం. అందుకని యాకోబు భక్తుడు ఈ వాక్యము ద్వారా మనకు తెలియపరిచేది ఏమిటి అని అంటే చాలా జాగ్రత్తగా ఉందుముగాక అని తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం ఎలాగుండాలంట? 13వ వచనం చదువుతాం. 13వ వచనం 3:13 యాకోబు పత్రిక. మీలో జ్ఞాన వివేకములు కలిగిన వాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్యమైన ప్రవర్తన వలన తన క్రియలను కనబరచవలను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు, సత్యమునికి విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిది నై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకున్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధాన ఫలము విత్తబడును. హల్లెలూయా. కాబట్టి ఎంత మౌనంగా ఉంటే, ఎంత సైలెంట్గా ఉంటే, ఎంత దేవునికి అంటుకట్టబడి ఉంటే అంత మంచిది. పక్క వాళ్ళు చెప్పండి ఒకసారి, మీ పక్క వాళ్ళు చెప్పండి, ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిదమ్మా, ఎంత కాముగా ఉంటే అంత మంచిదమ్మా అని చెప్పండి. హల్లెలూయా. లేనిపోయిన మాటలు చెప్పారో మిరియాములాగా అయిపోతారు, లేనిపోయిన మాటలు చెప్పి హద్దు దాటారో అబీమెలెకు రాజులాగా అయిపోతారు. హల్లెలూయా. లేని వార్తలు పుట్టించొద్దు, నిందలు వేయొద్దు, దుష్టత్వం కల్మషం మనలో ఉండకూడదు. దీవెన మాత్రమే మనలో ఉండునుగాక, దేవుని వాక్యమే మాత్రమే మనలో ఉండునుగాక, దేవుని పాటలు మాత్రమే మనలో ఉండునుగాక. హల్లెలూయా. కాబట్టి లోక సంబంధమైన వార్తలు కానీ, లోక సంబంధమైన మాటలు కానీ చిన్నయే కదా అని చెవులు ఇవ్వకండి, చిన్నయే కదా అని మాట కలపకండి. చిన్నదే కదా అని నువ్వు ఏ ప్రయత్నం చేసినా ఆ చిన్నదానికి పెద్ద పరిణామం ఉంటుంది. చెప్పండి ఒకసారి, చిన్నదానికి పెద్ద పరిణామం ఉంటుంది. మిరియాము పెద్దగా ఏమనలేదండి, తన తమ్ముడిని పెద్దగా ఏమనలా. ఇటువంటి అమ్మాయిని తీసుకొచ్చావేంట్రా, ఇలాగుందేంట్రా అని చెప్పేసి అవమానకరంగా మాట్లాడిందండి. అంటే దైవదాసుడికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవునికి విరోధంగా మాట్లాడినట్టు. ఈయన కూడా అబీమెలెకు రాజు కూడా హద్దులు దాటి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడు? యుద్ధ రంగంలోనికి వెళ్ళిపోయాడు. ఒక స్త్రీ చేతిలో కుక్క చావు చచ్చాడు. కాబట్టి మన పరిమితుల్లో మనం ఉండుదుము గాక, మన హద్దుల్లో మనం ఉండుదుము గాక. ఇంకొకటి అనకూడని మాట ఒకటి అంటున్నాను. మీకు గనక నాలుక మీద కానీ కాళ్ళ మీద కానీ చెప్పుకోలేని భాగంలో కానీ మచ్చలుంటే ఎవరి మీదో నిందలు వేస్తున్నారని అర్థం, ఎవరి గురించో చెప్పకూడని మాటలు చెబుతున్నారని అర్థం, ఎవరి గురించో పలకూడని పలుకులు పలుకుతున్నారని అర్థం. దీనికి మందులు ఉండవు, దీనికి వైద్యం ఉండదు. అది దేవుడే పెట్టిన శాపం అని మిరియాము వలె. మిరియాముకి దానికి వైద్యం లేదు, ఆ కుష్టికు వైద్యం లేదు, ఆ పొడలకు మచ్చలకు వైద్యం లేదు. దీన్ని గమనించుకోండి. మీ మీదే కనుక ఆ మచ్చలుంటే ప్రభువా నన్ను క్షమించండి, మనుషులకు వ్యతిరేకంగా, నా కుటుంబానికి వ్యతిరేకంగా నేను హద్దు మీరి మాట్లాడుతున్నానేమో, హద్దు మీరి ప్రయత్నాలు చేస్తున్నానేమో, నా స్థితిని నా పరిస్థితిని దాటుతున్నానేమో అని క్షమించి అడగండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక. చిన్నదే కదా అని మీరు అనుకోవద్దు. ఆ చిన్నదే పెద్దదైపోతుంది. రేపొద్దున ఆ పెద్దదే మనల్ని బలహీనపరిచేస్తుంది, నరకానికి పంపిస్తుంది. కాబట్టి చిన్న చిన్న తప్పుల్ని మనం దిద్దుకుందాం. మన హద్దులు దాటి ఎవరి విషయంలో కూడా, ఎటువంటి వారి విషయంలో కూడా హద్దులు దాటకుండా మన సరిహద్దులో ఉండుదుము గాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడేండును గాక.